నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ సిద్ధియాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివపార్వతుల కుమారుడు, వినాయకుని తమ్ముడు కుమారస్వామి దేవతలందరికీ సేనాధిపతి. ఈ స్వామి వెలసిన ఆలయాలు కర్ణాటక రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అయితే రామనాథపురలో వెలసిన ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తులకు ఎన్నో అద్భుతాలు దర్శనమిస్తాయి. రామనాథపుర ప్రసన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పచ్చదనంతో కలకలలాడుతుంది. గుడిపైన ఉన్న విశాలమైన ప్రాకారము చుట్టూ అంచెలంచెలుగా ఔషధ మొక్కలు అందంగా విస్తరించి ఉంటాయి. కావేరీ నదీ తీరంలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కుజ, రాహు, కేతు విశిష్ట పూజాధికాలకు కేంద్రంగా భాసిల్లుతోంది. మరి నేటి తీర్థయాత్రలో రామనాథపుర ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాన్ని కనులారా వీక్షించి తరిద్దాం రండి. యాభై ఉపనదులతో విస్తారంగా ప్రవహించే దక్షిణ గంగ కావేరీ నదీ ప్రవాహం ఒకవైపు, ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారి మహిమాన్విత ఆలయం మరోవైపు వెరసి నిత్యం భక్తుల సందడితో అపూర్వ క్షేత్రంగా పుణ్యతీర్థంగా విరాజిల్లుతుంది రామనాథపుర. ఇంకోవైపు పంచభూతాత్మక స్వరూపుడైన పరమేశ్వరుడు కొలువైన శివాలయంతో రామనాథపుర శివ పరివారానికి కేంద్రంగా శోభిల్లుతుంది. కావేరీ నదీ తీరాన నెలకొన్న రామనాథపుర ఆలయాల పట్టణంగా కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. కావేరీ నదిని సకల కలుషాలను కడిగే దక్షిణ గంగగా భక్తులు భావిస్తారు. అంతటి మహామహిమాన్విత క్షేత్రమైన శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యక్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా అరకలగూడు తాలూకా రామనాథపురలో శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యక్షేత్రం నెలకొని ఉంది. ఈ దివ్యధామం కావేరీ నదీ తీరాన పావన పుణ్యతీర్థంగా విరాజిల్లుతోంది. నిత్యం ఎడతెరిపి లేకుండా వచ్చిపోయే వేలాది మంది భక్తులతో ఆలయం ఆధ్యాత్మిక సందడితో నెలకొని ఉంటుంది. ఈ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం సుమారు 1660లో నిర్మితమైనట్లుగా శాసనాల ద్వారా విదితమవుతోంది. శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఏకరాతి శిల్పాలతో అపూర్వ శిల్పశోభతో కడు రమ్యంగా శోభిల్లుతోంది. ఈ క్షేత్రంలోకి భక్తులు అడుగుపెట్టగానే ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ చ ముఖ పంకజ పద్మబంధో శ్రీ సాదిదేవగణ పూజిత పాద పద్మ వల్లీ సనాథ మమ దేహి కరావలంబం. ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు సుబ్రహ్మణ్య స్వామి వారిని పాలతో అభిషేకించి స్వామివారిని సేవిస్తే చాలు సత్సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే స్వామివారి చుట్టూ 21 లేదా 108 మార్లు ఒక మండలం పాటు ప్రదక్షిణలు చేస్తే తీరని కోరికలు సైతం సునాయాసంగా తీరుతాయని ప్రగాఢ నమ్మిక. ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధనం సర్వక్లేశాలను దూరం చేసి సర్వశక్తుల్ని ఇస్తుందని ఇక్కడి భక్తులు బలంగా విశ్వసిస్తారు.
हे स्वामिनाथ करुणाकर दीनबन्धो श्री पार्वती च मुखपङ्कज पद्मबन्धो श्री सादिदेवगणपूजित पादपद्मा वल्ली सनाथ मम देहि करावलम्बम्। ఈ సుబ్రహ్మణ్య మఠం మధ్వమతానికి చెందిన ద్వైత సంప్రదాయానికి చెందినది. శ్రీ మధ్వాచార్యులు శ్రీ సుబ్రహ్మణ్య మఠ స్థాపకులు. శ్రీ మధ్వాచార్యులు బద్రీనాథును సందర్శించినప్పుడు శ్రీ వేదవ్యాస ఆయనకు విష్ణుశిలను అందించారు. సాలగ్రామాలతో పాటు శ్రీ వేదవ్యాసుడు ఆయనకు నరసింహ సాలగ్రామాన్ని కూడా ఇచ్చారు. ఈ సాలగ్రామం చాలా శక్తిమంతమైనదిగా పరిగణించబడింది. శ్రీ మధ్వాచార్యులు ఈ నరసింహశిలను లక్ష్మీనారాయణ శిలలతో పాటు వ్యాసముష్టి శిలను ఒక పెట్టెలో వేసి సీలు వేశారు. ఈ పెట్టెను సంపుట అని కూడా పిలుస్తారు. స్వామీజీ వారి జీవిత పర్యంతం ఈ సంపుటను భక్తి శ్రద్ధలతో పూజించి తరించారు. ఈ సంపుట ఇప్పటికీ పూజలందుకుంటోంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడికి అధిష్టాన దైవంగా చెప్తారు. రాహు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజలు చేస్తారు. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తిని, ధనాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయంటారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావటం వల్ల సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనములో ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన మహిమాన్వితమైన క్షేత్ర ఆవిర్భావానికి సంబంధించిన స్థల పురాణ కథ విశేషాలను ఇప్పుడు చూద్దాం. శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ నిర్మాణం వెనుక ఒక అద్భుతమైన కథనం ప్రచారంలో ఉంది. శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి మఠంలో శ్రీ సంపుట నరసింహస్వామికి పీఠాధిపతులు మహాపూజాది క్రతువులు నిర్వహించాక ఆయన శిష్యుడు భారతిని బయటకు తీసుకువచ్చారు. అదే సమయంలో ఒక కాకి వెలుగుతున్న హారతి ఒత్తులను తన ముక్కున కరుచుకొని మఠంపై వదిలిందట. దీంతో మఠం పూర్తిగా మంటల్లో కాలి బూడిదైపోయింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి భక్తులైన శ్రీపాదుల వారు తమ యోగశక్తితో మఠాన్ని తిరిగి స్వర్ణమయ రేకులతో పునర్నిర్మించారని ఒక కథనం. ఈ అద్భుతం అక్కడి రాజైన బల్లాలునికి ఆ నోటా ఈ నోటా తెలిసింది. దీంతో శ్రీపాదుల వారిని కలిసి మీకు తెలిసిన బంగారం తయారీ విద్యను నాకు నేర్పించండి అని వేడుకున్నాడు. దానికి ప్రతిఫలంగా మీకు మఠాన్ని నిర్మించి ఇస్తాను అన్నాడట. అన్యులకు మాయా విద్యను నేర్పిస్తే దుర్వినియోగం అవుతుందనే కారణంతో తన శిష్యుడైన వేదగర్భునికి మఠాధిపత్యాన్ని అప్పగించి తన ఆరాధ్య దైవంతో సహా బయలుదేరి అనేక క్షేత్రాలలో శ్రీ సంపుట నరసింహస్వామి వారికి పూజలు నిర్వహించిన తరువాత రామనాథపురానికి చేరుకున్నారు. అక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్లాలని శ్రీపాదుల వారు సంకల్పించినప్పటికీ ఆ మూర్తి అక్కడ నుండి కదలలేదు. ఆ అంతరార్థాన్ని గ్రహించిన శ్రీపాదుల వారు మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత శ్రీ సంపుటి నరసింహస్వామి తావులోనే శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి పూజలందుకుంటున్నారు. ఆలయాన్ని నిర్మించిన శ్రీపాదుల వారు చాలా ఏళ్లు ఈ పుణ్యక్షేత్రంలో నివసించి బృందావనం చేరుకున్నారు. ఈ దివ్యస్థలిని కావేరీ నదీ తీరాన భక్తులు సందర్శించుకోవచ్చు. దేవతలకు హవిస్సులను అందించే అగ్నిదేవుడు రామనాథపురంలో శాప విముక్తుడయ్యాడని చెప్తారు. అంతేకాదు రామనాథపుర శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో శ్రీ గాయత్రి శిలగాయత్రి మంత్ర జపానికి విశిష్టమైనదిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో నెలకొన్న అగ్ని పుష్కరిణిలో భక్తులు స్నానాలు ఆచరిస్తే సకల పాపాలు హరించిపోతాయని విశ్వసిస్తారు. ఇలా ఎన్నో అద్భుతాల మధ్య శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం మహోన్నత దివ్యధామంగా ప్రసిద్ధి చెందింది. అడుగడుగున ఆలయాలతో దివ్యస్థలంగా అలరారుతున్న రామనాథపురలో
అగ్ని పుష్కరిణిని, గాయత్రీ శిలను భూగర్భంలో ఇముడ్చుకుని కావేరీ నది పావన తీర్థంగా ప్రవహిస్తోంది. ఈ కావేరీ నదిలోని గాయత్రీ శిలలపై సీతారామచంద్రస్వామి గాయత్రీ జపం చేసినట్టుగా చెబుతారు. ఈ కథనానికి ప్రతీకగా గాయత్రీ శిలపై శ్రీరామచంద్రుడి పాదముద్రలు సైతం కనిపిస్తాయి. ఇదే గాయత్రీ శిలపై వశిష్ఠ, అగస్త్యాది మహర్షులు సైతం గాయత్రీ మంత్రజపాన్ని నిర్వహించారని స్థలపురాణ కథనం ద్వారా తెలుస్తోంది. సర్వభక్షకుడుగా కమ్మని భృగుమహర్షి ఇచ్చిన శాపంతో అగ్నిదేవుడు దక్షిణాభిముఖంగా ప్రయాణించాడు. దండకారణ్యంలో ఉన్న పుష్కరిణిని చేరిన అగ్నిదేవుడు అదే తీరంలో ఉన్న స్వయం వ్యక్తమైన శివలింగాన్ని ఆరాధించాడు. అగ్ని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు త్రినేత్ర స్వరూపుడిగా సాక్షాత్కరించాడు. దీంతో అగ్నిదేవుడు అగ్నిసూక్తంతో స్తుతించాడు. అగ్నిశాప క్లేశాన్ని తొలగించాడని స్థలపురాణ కథనం. కాలాంతరంలో ఈ పుష్కరిణి భక్తుల సమస్త పాపాలను హరించే అగ్ని పుష్కరిణిగా ప్రఖ్యాతిగాంచింది. ఈ పుష్కరిణిలోని గాయత్రీ శిల దర్శనమిస్తుంది. ఈ గాయత్రీ శిలపై వశిష్ఠ, అగస్త్యాది మహర్షులు సైతం గాయత్రీ మంత్రజపాన్ని నిర్వహించారని స్థలపురాణం. మధ్వతత్వాన్ని వ్యాప్తి చేయడం కోసం మఠానికి చెందిన 21వ స్వామీజీ శ్రీ విభూదేశ తీర్థులు కూర్గు వైపు ప్రయాణించడం ప్రారంభించారు. ఈ పర్యటనలో ఆయన రామనాథపురాన్ని సందర్శించారు. ఆ నేపథ్యంలో ఆయన సంక్రాంతి మంటపం వద్ద బస చేశారు. రాత్రి నిద్రించినప్పుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. అదే సమయంలో హొల్లె నరసీపుర రాజు నరసప్ప నాయకుని కలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కనిపించారు. దీంతో ఆలయ స్థాపనకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని స్వామి ఆదేశించారు. అప్పుడు రాజు నరసప్ప నాయక రామనాథపురలో శ్రీ విభూతి సతీర్థులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత స్వామీజీ ఆదేశాల మేరకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి కొత్త ఆలయాన్ని నిర్మించారని మరో కథనం. అంతటి మహిమాన్వితమైన సుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుందాం రండి. గర్భాలయంలో శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామివారు సర్పాకృతిలో 7 శిరస్సులతో స్వర్ణమయ శోభతో అత్యంత సుందరంగా భక్తులకు దర్శనమిస్తారు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి అంతటి మహిమగల దైవంగా రామనాథపుర ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామివారు చాలా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ ప్రతిష్ఠితమైన సుబ్రహ్మణ్య స్వామి నల్లని సాలగ్రామశిలతో తయారు చేయబడింది. ఈ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటే వ్యంధ్యత్వం, చర్మవ్యాధులు, అంధత్వం, భూమిదోషం, సర్ప తదితర దోషాలు తొలగిపోతాయి. సర్ప సంస్కార, నాగ ప్రతిష్ఠ, ఆశ్లేష బలి, ఇతర సేవలు చేసిన తర్వాత భక్తులు ఇక్కడ సాంత్వన పొందుతారు. పుట్ట నుండి తీసే మూల మృత్తిక అంటే మట్టి మహాద్భుత ప్రసాదంగా భక్తులు విశ్వసిస్తారు. గర్భాలయంలో శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారికి నిత్య పూజాది కైంకర్యాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. స్వామివారి దీపారాధనకు నూనె ఇచ్చిన భక్తుల సకల దోషాలు హరించిపోతాయని నమ్ముతారు. కుజ, రాహు, కేతు దోష ప్రభావాలతో ఇబ్బంది పడే భక్తులు ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే చాలు సమస్త దోషాలు పటాపంచలవుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అత్యంత విశేషమైనదిగా భక్తులు భావిస్తారు. స్వామి పూజా విధానం అత్యంత నియమనిష్టలతో చెయ్యాలంటారు. వివాహ సమస్యలకు, సంతాన ప్రాప్తికి, అనారోగ్య సమస్యలకు, జాతకంలోని కాలసర్ప దోషాలకు సుబ్రహ్మణ్యారాధన విశేష ఫలవంతమైనది.
ఉదయాన్నే తలస్నానం చేసి తడిబట్టలతో స్వామివారికి పాలు, పువ్వులు, వెండి పడగలు, పండ్లు సమర్పిస్తే సత్వరమే మనోభీష్టాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన కావేరీ ప్రవహించే దివ్య నదీ మార్గాన అగస్త్య మహర్షి శివలింగాలను ప్రతిష్ఠించాడని మరో కథనం. ఈ నేపథ్యంలోనే శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్ర సమీపంలోనే అగస్త్యుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. భక్తులు ఈ పరమేశ్వరుడు కొలువైన దివ్యధామాన్ని కూడా దర్శించి తరిస్తుంటారు. పరమ పావనమైన కావేరీ నదీ తీరాన అగస్త్య ప్రతిష్ఠితమైన అగస్త్యేశ్వర స్వామి ఆలయం సుందర సుమనోహర శిల్ప సౌందర్యంతో అలరారుతోంది. హోయసల శైలిలో నిర్మితమైన ఈ ఆలయం వాస్తుశిల్ప కళా సౌందర్యంతో 3 కలశాల సమన్విత రాజగోపురంతో భక్తుల్ని ఆకట్టుకుంటోంది. అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠితమైన శివలింగాలలో ఈ అగస్త్యేశ్వర స్వామి భక్తుల కోరికలను ఈడేర్చే దైవంగా శతాబ్దాలుగా నీరాజనాలు అందుకుంటున్నాడు. మేరు పర్వత ఉన్నతిని విశిష్టతను చూసి అసూయపడిన వింధ్యపర్వతం తన స్థానాన్ని మరింతగా పెంచింది. ఇది గమనించిన అగస్త్య మహర్షి తన శిష్యుడైన వింధ్యుణ్ణి పిలిచాడు. తాను దక్షిణాపథానికి వెళుతున్నట్టు చెప్పి మార్గాన్ని కోరాడు. అంతేకాదు, తిరిగి వచ్చే వరకు ఎత్తు తగ్గి ఉండమని కోరాడు. అలా దక్షిణ ప్రాంతంలోని తలకావేరి వచ్చిన అగస్త్యుడు కావేరిని వివాహమాడాడు. అయితే అగస్త్యుడు కావేరీ షరతులను అధిగమించడంతో కావేరి నదీ రూపం దాల్చి సముద్రంలో కలిసిపోయింది. దీంతో కావేరీ తీరం వెంబడి అగస్త్యుడు శివలింగాలను ప్రతిష్ఠించి ఆరాధించాడు. ఆలయ ముఖమండపమంతా ఏకశిలతో నిర్మితమయ్యింది. గర్భాలయంలో అగస్త్యేశ్వర స్వామితో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. అగస్త్యేశ్వరుడు మకర తోరణం ముందు తామ్రలోహ త్రినేత్ర ముఖారవింద సహితంగా సర్వాలంకృతంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ స్వామివారికి నిత్య పూజాది కైంకర్యాలు ఘనంగా జరుగుతాయి. వార, పక్ష, మాసోత్సవాలతో పాటు వార్షికోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇదే ఆలయంలో శ్రీ కావేరీమాత కొలువుతీరి ఉంది. కృష్ణవర్ణ శిల్పాకృతిలో కావేరీమాత భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మాతకు కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ లక్ష్మేశ్వర స్వామి, సంతాన గోపాలస్వామి కూడా భక్తులకు దర్శనమిస్తారు. రామనాథపుర ఆధ్యాత్మిక ఆలయాల దివ్యనగరంగా అలరారుతోంది. శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శిస్తే చాలు అసంఖ్యాక జన్మలలో చేసిన సమస్త దోషాలు నాశనమవుతాయని, దుఃఖాలు తీరుతాయని భక్తుల అమిత విశ్వాసం. రామనాథపుర శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రంలో నిత్య సేవలతో పాటు వారోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుతారు. అలాగే పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా షష్ఠి మహోత్సవాల వైభవాన్ని కళ్ళారా చూడాల్సిందే. ఈ టెంపుల్ విశేషం ఏమంటే అన్ని నాగదోషాలకి ఇక్కడ మెయిన్ డైటీ వచ్చి సుబ్రహ్మణ్యుడు, నాగేంద్రుడు, సంతాన గోపాలకృష్ణుడు. 3 బింబాలు ఉన్నాయి లోపల. మెయిన్ నాగేంద్రునికి ఇక్కడ పూజలు జరుగుతాయి. నాగదోషానికి సప సంస్కారం, ఆశ్లేష బలి, నాగప్రతిష్ఠ. అది కాకుండా ఇంకా దోష పరిహారానికి ఇక్కడ హోమాలు చేస్తారు. సంకష్టాలంతా నివారణ కావాలంటే ఇక్కడ వచ్చి ప్రార్థన చేసి ప్రసాదం తీసుకొని పోతే అన్నీ నెరవేరుతాయి. దాంట్లో మీకు స్కిన్ డిసీజ్, హర్పిస్, దీనికంతా ఇక్కడ మేము కొత్త మన్ను ఇస్తాం.
దాన్ని తీర్థంలో కలిపి ఎక్కడెక్కడ మీకు హర్పిస్ ఉన్నాయి ಅಥವಾ సోరియాసిస్ ఉన్నాయి దానికి అప్లై చేస్తే ఒక 1 వీక్లో అది గుణమవుతుంది. ప్రతి శుద్ధ షష్ఠి రోజు అమావాస్య తర్వాత 6 రోజులో షష్ఠి రోజు ఇక్కడ బిడ్డలు లేకున్న వాళ్ళకి ప్రసాదం ఇస్తారు. అంటే అరటి పండ్లు జపం చేసి వచ్చి దంపతులు ఇక్కడ వచ్చి 48 ప్రదక్షిణాలు చేయాలి. ఆ తర్వాత కాలి కడుపుతో ప్రదక్షిణాలు చేసి అరటి పండ్లు జపం చేసి మేము వాళ్ళకి మింగేకి ఇస్తాం. దాన్ని కొరక్కుండా మింగాలి. అది తర్వాత బిడ్డలు అయిన తర్వాత వచ్చి ఇక్కడ బిడ్డకి 1 సంవత్సరం అయిన తర్వాత వచ్చి తులాభారం వేయాలని ప్రార్థన చేసుకోవాలి. దక్షిణ కర్ణాటక రామనాథపుర శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యక్షేత్రంలో కార్తీక ద్వాదశి రోజున మహారథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి రోజున రథోత్సవం నిర్వహిస్తారు. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవస్థానంలోనూ ఇక్కడ ఒకేసారి ఈ రథోత్సవాన్ని జరుపుతారు. అదేవిధంగా చంపా షష్ఠి ఉత్సవాన్ని సైతం ఘనంగా జరుపుతారు. జనవరిలో తుళు షష్ఠి ఉత్సవాన్ని వైభవోపేతంగా చేస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు లక్ష తులసి అర్చన, గణేష చతుర్థి రోజున 108 కొబ్బరి గణపతి హోమం, సామూహిక ఆశ్లేష బలి హోమం శాస్త్రయుక్తంగా నిర్వహిస్తారు. నవగ్రహ హోమం, సత్యనారాయణ పూజ, మృత్యుంజయ హోమం, చండికా హోమాలు నియమనిష్టలతో జరుపుతారు. కుజ, రాహు, కేతు దోషాలకు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రామనాథపుర శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారి దివ్యక్షేత్రానికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి రామనాథపుర 765 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గం ద్వారా అయితే కాచిగూడ నుండి రామనాథపురకు నేరుగా రైలు సౌకర్యం లభిస్తోంది. దేశంలో ఏ ప్రాంతం వారైనా ముందుగా వాయు లేదా రైలు మార్గాల ద్వారా బెంగళూరుకు చేరుకోవాలి. అక్కడి నుండి బస్సు లేదా రైలు మార్గం ద్వారా సుమారు 205 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామనాథపుర చేరుకోవచ్చు. శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రంలో వ్యాసమందిర అతిథి గృహంలో వసతి సౌకర్యం లభిస్తుంది. ఈ ఆలయ దర్శనం వేళలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయం తెరిచే ఉంటుంది. కర్ణాటకలో కావేరీ నదీ తీరములో ఆలయాల పట్టణంగా దక్షిణ కాశీగా రామనాథపుర విశిష్ట ఖ్యాతిని ఆర్జించింది. కావేరీ నదిలో పుణ్యస్నానం ఆచరించి ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శిస్తే కుజ, రాహు, కేతు దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. అంతటి మహిమాన్వితమైన రామనాథపుర శ్రీ ప్రసన్న సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్ర దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.